పోలీస్ స్టేషన్ లాకప్ లో యూనిఫామ్ లో ఉన్న ఓ పోలీస్ అధికారి బంధించబడ్డాడు. ఇది విన్న తర్వాత యూనిఫామ్ లో పోలీస్ అధికారి లాకప్ లో ఎందుకు బంధించారనే డౌట్ సాధారణంగా ఎవరికైనా వస్తుంది. ఎందుకంటే లాకప్ లో నేరస్తులు మాత్రమే ఉంటారు. ఈ పోలీస్ అధికారి మాత్రం ఏ దొంగతనం, దోపిడీ ఇంకా ఏ వేరే నేరాలు కూడా చేయలేదు. కానీ కటకటాల వెనక్కి వెళ్ళాడు. అయితే ఆ పోలీస్ అధికారి చేసిన పనికి కోర్టులో జడ్జికి తీవ్ర ఆగ్రహం రావడంతో క్షణాల్లో జైలు పాలయ్యాడు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు గంట పాటు ఊచలెక్కించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంతేకాదు అతని జీవితాన్ని కూడా కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి ఆర్డర్స్ పాస్ చేయడంతో ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఇంతకీ జడ్జికి అంతలా ఆగ్రహం వచ్చేలా ఆ పోలీస్ అధికారి ఏం చేశాడో తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. సాధారణంగా న్యాయ వ్యవస్థ అంటేనే అంతా ఓ పద్ధతి ప్రకారంగా నడిచే వ్యవస్థ. ఎంతటి వారైనా కోర్టు హాల్లో అడుగు పెట్టిన తర్వాత న్యాయమూర్తి కుర్చీలో కూర్చున్న వారికి తల వంచి దండం పెట్టాల్సిందే. నిశ్శబ్దంగా ఉండడం, జడ్జి అడిగిన వాటికి మాత్రమే వినయంగా సమాధానం చెప్పడం, ఇలా కోర్టు హాల్లోని రూల్స్ ఎంతటి వారినైనా ఫాలో కావాల్సిందే. నిబంధనలు ఫాలో కాకుండా జడ్జి ఆగ్రహానికి లోనైతే మాత్రం అక్కడి నుంచి జైలుకు పోవడం ఖాయం, లేకపోతే జరిమానా చెల్లించాల్సిందే. మరి ఇలాంటి పరిస్థితుల్లో అన్నీ తెలిసిన ఓ పోలీస్ అధికారి తన తీరుతో జడ్జి ఆగ్రహానికి బలయ్యాడు. దీంతో ఉన్నపలంగా యూనిఫామ్తోనే గంట పాటు జైలు శిక్షను అనుభవించాల్సి వచ్చింది. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే హర్యానాలోని కైతాల్ జిల్లా కోర్టులో ఓ హత్య కేసు విచారణ జరుగుతోంది. 2021లో ఆయన కేతాల్ జిల్లా సివన్ పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నప్పుడు ఓ గ్రామంలో ఫిర్యాదుదారుడి మేనల్లుడు హత్యకు గురయ్యాడు. అయితే మృతుడి మామ కేసు విచారణలో ఆలస్యం జరుగుతోందని ఆరోపిస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో సాక్ష్యం చెప్పడానికి ఇన్స్పెక్టర్ రాజేష్ కుమార్ కోర్టుకు హాజరు కావాలి. ఉదయం 10 గంటలకు విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా ఆయన అరగంట ఆలస్యంగా అంటే 10 గంటల 30 నిమిషాలకు కోర్టుకు వచ్చారు. ఆలస్యంగా వచ్చిన ఇన్స్పెక్టర్పై అదనపు సెషన్ జడ్జ్ మోహిత్ అగర్వాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోర్టు సమయాన్ని లెక్క చేయలేదని మండిపడ్డారు. అంతేకాకుండా ఇన్స్పెక్టర్ రాజేష్ను 10 గంటల 30 నిమిషాల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు కూడా కోర్టు లాకప్లో ఉంచాలని ఆదేశించింది. ఇది చట్టాన్ని ఉల్లంఘించడమే అని, తరచూ ఇలాంటి నిర్లక్ష్యం తగదని జడ్జి స్పష్టం చేశారు. అంతేకాదు ఆయన జీతాన్ని కూడా కోర్టుకు సమర్పించాలని ఇక ఆదేశాలు జారీ చేశారు. లాకప్లో గంట పాటు గడిపిన తర్వాత ఇన్స్పెక్టర్ రాజేష్ సాక్ష్యం చెప్పడానికి కోర్టులో హాజరయ్యారు. విచారణ ముగిసిన తర్వాత ఆయన్ను విడుదల చేశారు. ఇన్స్పెక్టర్ రాజేష్ ప్రస్తుతం సిర్సా జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఇన్స్పెక్టర్ రాజేష్ నిర్లక్ష్యం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంతో ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయింది. ఈ కేసును త్వరగా పూర్తి చేయాలని హైకోర్టు గతంలో ఆదేశించినప్పటికీ కూడా ఇన్స్పెక్టర్ సహకరించకపోవడంతో విచారణ వాయిదా పడుతూ వచ్చింది. కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని న్యాయస్థానం తన తీర్పులో తెలియజేసింది. కోర్టు నిబంధనలు అతిక్రమిస్తే ఎవ్వరికైనా ఇలాంటి కఠిన చర్యలు తప్పవని జడ్జి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.